जन्माद्यस्येतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सृष्टिस्थित्यप्ययेहान्यतिदृढतमो बन्धमोक्षाश्च यस्मादस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्विषु यत्त्वात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् अगण्यदिव्योरुगुणार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषादिविदूरविग्रहः लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे ध्वजश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जययोगीन्द्रं कामबाणच्छिदं सदा नौमि न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सबरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमयिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशो तमां निर्जिता शेषमायुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचिन्तिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधार्तान् शास्त्रेषु पारदर्शवान् शास्त्रज्ञेषु वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् स्वस्त्यस्तु अखिलसन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथा पत्रश्च श्रोतॄणां निखिलकलिकतकल्मषादुत्पन्नोपत्तरपटुत्रे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीभागवतपुराणे अद्य कथाप्रारम्भे किञ्चित् पूर्वकथानुवादः పరీక్షిత్ రాజు ప్రశ్నలకు శుకాచార్యుల వారు జవాబును చెబుతూ ప్రహ్లాదరాజుల వారి చరిత్రను అదేవిధంగా నరసింహావతారాన్ని గురించి చెప్పి వైవస్వత మన్వంతరం స్వారోచిష మొదలైనటువంటి మన్వంతరాల్లో ఎవరి ఉత్తమ తాపస రైవత అన్నటువంటి మన్వంతరాల గురించి అక్కడ జరిగినటువంటి భగవంతుడి అవతారాలు విశేషంగా గజేంద్రుణ్ణి ఉద్ధరించినటువంటి శ్రీహరి యొక్క రూపాన్ని చెప్పి తర్వాత అజితనామక భగవంతుడి ద్వారానే వారందరికీ కూడా అమృతం ప్రాప్తించింది అన్నటువంటి అంశాన్ని కూడా చెప్పి తర్వాత వైవస్వత మన్వంతరం ఏడవ మన్వంతరం దాని గురించి చెబుతూ అక్కడ భగవంతుడు తాను వామన రూపంతో వచ్చి బలి చక్రవర్తిని నిగ్రహిస్తాడు అని చెప్పగానే తాను అడుగుతాడు ఆ విషయాన్ని విశేషంగా నాకు చెప్పండి అని పరీక్షిత్ రాజు తాను ప్రశ్నిస్తూ ఉన్నాడు శుకాచార్యుల వారిని. ఈ విషయాలను నిన్నటి ప్రవచనంలో తెలుసుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బలే పదత్రయం భూమి కస్మాత్ హరిరయాచత. బలి చక్రవర్తి ద్వారా 3 పాదముల భూమిని భగవంతుడు ఎందుకు అడగవలసి వచ్చింది అంటే తర్వాత దానికి చెబుతారు తం బ్రాహ్మణ భృగవ ప్రియమాణ అయాజయన్ విశ్వజిత త్రిలోకం. విశ్వజిత్ యాగాన్ని చేయిస్తారు. ఎప్పుడైతే అమృతపానం నుండి వంచితులవుతారో దానవులు అప్పుడు బలి చక్రవర్తి మొదలైనటువంటి వారికి బ్రాహ్మణులందరూ కలిసి భృగు ఋషుల వారు ముఖ్యంగా మిగిలిన వాళ్ళందరూ కలిసి వారికి ఒక దివ్యమైనటువంటి తమ తపస్సునంతా వేసి ఒక యాగాన్ని చేయిస్తారు. ఆ యాగం ద్వారా వచ్చినటువంటి దివ్యమైనటువంటి రథము ఆ నానా విధమైనటువంటి ఆయుధాల ద్వారా స్వర్గానికి దండెత్తి వెళితే ఎవరు తిరుగులేరు. అర్థాత్ ఎదురుగా నిలబడడానికి దేవతలకు సాధ్యపడదు. అప్పుడు దేవేంద్రుడు వెళ్ళి
అడిగితే స్వయం బృహస్పత్యాచార్యుల వారు చెబుతారు, జానామి మఘవన్ శత్రోహు ఉన్నతేరస్య కారణం. ఈ ఉన్నతికి కారణమేమిటి అన్నటువంటి దాన్ని తెలుసు. శిష్యాయ ఉపభృతం తేజో గురుభిర్ బ్రహ్మవాదిభి. బ్రహ్మవాదులైనటువంటి వారు తమ తపస్సునంతా వేసి చేశారు, అందువల్ల వాళ్ళని ఎదుర్కోవడం కష్టము, అందువల్ల స్వర్గాన్ని వదిలిపెట్టి రండి అని. అప్పుడు అదితికి చాలా బాధ కలుగుతుంది. నా పుత్రులు రాజ్యవంచితులయ్యారు అని చెప్పేసి తాను ఆలోచన చేస్తూ వచ్చినటువంటి కశ్యపుల వారిని అడిగితే వారు ఒక దివ్యమైనటువంటి పయోవ్రతాన్ని ఉపదేశం చేస్తారు. దాని విశేషం ఏమిటి అంటే, కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్తే జగత్పతి. ఏ ఆరాధన ద్వారా, ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా నా సంకల్పం నెరవేరుతుంది అని అడిగితే దానికి ఏతన్మే భగవాన్ పృష్ట ప్రజాకామస్య పద్మజ యదాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం. వెనుకటికి నేను బ్రహ్మదేవుల వారిని అడిగినప్పుడు వారు నాకు దేన్నైతే ఉపదేశించారో దాన్నే నేను చెబుతాను అని పాల్గొన శుక్లపక్షం ప్రారంభం నుండి, అర్థాత్ వెనుకటికి మాఘ అమావాస్య నాడే దానికి సిద్ధ కావలసినటువంటివన్నీ కూడా సిద్ధం చేసుకుని సినీవాల్యం మృదాలిప్య స్నాయాత్ క్రోడ విదీర్ణయ, పాడ్యమి నుండి ద్వాదశి వరకు కూడా పయోవ్రతాన్ని కేవలం పాలు మాత్రమే తాగాలి. అక్కడ భగవంతుణ్ణి యజ్ఞంలోను, బ్రాహ్మణ రూపంలోను, సూర్యుడి యందు, స్థండిలంలో, గురువు యందు, ప్రతిమ యందు, కలశంలో, ఈ విధంగా 6 విభిన్నమైనటువంటి పదార్థాల్లో భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ పయోవ్రతాన్ని చేయాలి. విశేషంగా భాగవతాన్ని, హరివంశాన్ని ఆ సందర్భంలో వినాలి. అప్పుడు భగవంతుణ్ణి కొన్ని విశిష్టమైనటువంటి శ్లోకాలను భాగవతం చెబుతుంది. నమస్తే ఆదిదేవాయ దేవదేవాయ తే నమః, నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః, నమో మరకతశ్యామ వపుషే అధిగత శ్రియే కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే అని విశిష్టంగా భగవంతుడి యొక్క స్తోత్రం ఉన్నది. ఆ కశ్యపుల వారు చెప్పినట్టుగా అదితి ఆ స్తోత్రం చేస్తే విశేషంగా భగవంతుడు ఆ వ్రతాన్నంతా కూడా, ఏతత్ పయోవ్రతం నామ పురుషారాధనం పరం. ఇది పయోవ్రతం అనేటువంటి పేరు గల వ్రతం. దీని ద్వారా భగవంతుడిని ఆరాధించాలి అంటే సరే అని తను కూడా అలాగే యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ అని భగవంతుణ్ణి యజ్ఞేశ, సకల యజ్ఞములకు అధిపతి, అదేవిధంగా యజ్ఞం ద్వారా యజ్ఞనామక పరమ పురుషుడు, అచ్యుత, తీర్థపాద అంటే నానావిధమైనటువంటి తీర్థములకు మూలస్థానం భగవంతుడు, శ్రవణ మంగళం, భగవంతుడిని వింటేనే మనకు మంగళం. ఇదే గంగాది స్నాన ఫలితాన్ని, దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది భగవంతుడి యొక్క కథాశ్రవణాన్ని చేయడం. ఈ విధంగా తాను భగవంతుడిని విశేషంగా స్తోత్రం చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై, దేవమాతర్ భవత్యామే విజ్ఞాతం చిరకాంక్షితం. నీ మనస్సులో ఉన్నటువంటిది నాకు తెలిసింది, శత్రువులను జయించి నేను నీకు ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. ప్రాయో అధునాతే సురయూథనాథ అవారణీయ ఇది దేవి మేమతి. ఎందువల్ల అంటే భగవంతుడికి చాలా కావలసినటువంటి బ్రాహ్మణులు అతడికి ఆ స్థానాన్ని ఇప్పించారు కదా, అందువల్ల నేను కాస్త సమయం ఓపిక పట్టు, నేను నీ యందు వస్తాను, వచ్చి కార్యాన్నంతా కూడా చేస్తాను అని చెప్పి భగవంతుడు అంతర్ధానమై నీ గర్భంలోనే నేను వస్తాను. భగవంతుడికి గర్భవాసం లేకపోయినా అదితి గర్భ నిమిత్తంగా వస్తారు. అప్పుడు గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మదేవుల వారు వచ్చి స్తోత్రం చేస్తారు. జయోరుగాయ భగవన్ ఉరుక్రమ నమోస్తుతే, నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమోస్తుతే అని మహాత్ములందరూ కూడా వేదంలో భగవంతుణ్ణి విశేషంగా వేదముల ద్వారా స్తోత్రం చేస్తారు. అటువంటి ఆ భగవంతుడు ఈ రూపంలో త్రివిక్రమ రూపాన్ని ప్రదర్శిస్తాడు. అటువంటి స్వామికి నమస్కారం. ఇంద్రుడి శత్రువులందరినీ కూడా జయిస్తాడు. అటువంటి బ్రాహ్మణ ప్రియుడైనటువంటి ఆ భగవంతుడికి నమస్కారము అని గర్భస్తోత్రాన్ని, గర్భస్థుతిని చేస్తాడు. తర్వాత భగవంతుడు తాను శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు సర్వే నక్షత్రతారాద్యాః చక్రు తజ్జన్మ దక్షిణం. భాద్రపద మాసం శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి రేపు వచ్చేటువంటి ద్వాదశి అవాళ
భగవంతుడు అపరాహ్న కాలంలో తాను వామన రూపంతో భగవంతుడు అదితి కశ్యపులను నిమిత్తంగా చేసుకుని భగవంతుడు అవతరించాడు. దేవతాలోకంలో శంఖదుందుభ నానా విధమైనటువంటి వాద్య వైభవములను అక్కడంతా కూడా ఆ ఉత్సవాన్ని చేస్తారు. సిద్ధ విద్యాధరగణ అందరూ కూడా చాలా సంతోషిస్తారు. భగవంతుడు వామన రూపంతో వచ్చారు. అతడికి ఉపనయనాన్ని చేస్తే స్వయంగా సూర్యుడు, ఏ సూర్యాంతర్గత నారాయణుణ్ణి మనం ఈ సంధ్యావందన కాలంలో గాయత్రి మంత్రంతో ఆరాధన చేస్తామో అటువంటి స్వయం సూర్యుడే వచ్చి సావిత్రిని ఉపదేశం చేస్తాడు, అర్థాత్ గాయత్రిని. బృహస్పత్యాచార్యుల వారు వచ్చి యజ్ఞోపవీతాన్ని ఇస్తారు. కశ్యపుల వారు తండ్రి గారు మేఘలను ఇస్తారు. భూమి కృష్ణాజినాన్ని ఇస్తుంది. చంద్రుడు దండాన్ని వనస్పతిని ఇస్తాడు. కౌపీనాన్ని స్వయంగా తల్లి ఇస్తుంది. ఈ విధంగా అక్షమాల సరస్వతి జపమాలను ఇస్తుంది. స్వయం భిక్షను ఉమాదేవి వేస్తుంది. ఈ విధంగా అందరూ కూడా తమ తమ సేవను చేస్తారు. తాను మొట్టమొదట వెళ్ళిందే ఎక్కడైతే శతాశ్వమేధాన్ని చేస్తూ ఉన్నాడో నర్మదా నదీ తీరంలో భృగుకచ్చ అని, ఇప్పుడు అది బరూచ్ అని పిలుస్తారు. ఆ భృగుకచ్చ ప్రాంతంలో పెద్ద 1000 ఎకరాల్లో నర్మదాయాస్తట ఉత్తరే బలే యజ్ఞప్తిజస్తే భృగువత్స సౌనకే, దానికి భృగువత్స అని పేరు. అక్కడ యజ్ఞం జరుగుతున్నది. అక్కడికి తాను వెళుతూ ఉన్నాడు. అతన్ని చూసి ప్రవిష్టం వీక్ష భృగవః సశిష్యాస్తే సహాగ్నిభిః ప్రత్యగృహన్ సముత్థాయ సంక్షిప్తాస్తస్య తేజస. అందరి తేజస్సు తగ్గిపోయింది ఎప్పుడైతే ఆ వామనుడు కౌపీనధారి తాను వస్తూ ఉన్నాడు. ఛత్రి దండి కమండలు అన్ని పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఏం తేజస్సు! సూర్యుడే కింద వచ్చేశాడా అన్నంత తేజస్సు కనిపిస్తూ ఉన్నది. బలి స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కరవామతే అని అడుగుతాడు. అడిగితే సకల బ్రహ్మర్షుల తపస్సు ఏకత్ర వేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు స్వామి, నీకు స్వాగతం అని, నేను ఇవాళ చేసేటువంటి యజ్ఞం సార్థకమైంది, రావాలి అని చెప్పేసి పిలుస్తాడు. ఇది వైరోచనే, ఏం కావాలి అడుగు అన్న వెంటనే చాలా యోగ్యమైనటువంటి మాటనే చెప్పావు, నీ కులానికి తగ్గటువంటి మాటను మాట్లాడావు. పితామహ కులవృద్ధ ప్రశాంత, నీ కులంలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు కారు అని చెప్పేసి వాళ్ళ వెనకటి తరాలన్నిటిని కూడా భగవంతుడే చెప్పి పితా ప్రహ్లాద పుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సల అన్నీ చెప్పిన తర్వాత అహో బ్రాహ్మణ దాయాద వచస్తే వృద్ధసం, సరే ఏం కావాలి అంటే నాణ్యతే పదాని త్రీణి దైత్యేంద్ర సంహితాని పదామమ, నాకు 3 పాదముల భూమి ఇస్తే చాలు, 2 పాదముల మీద నిలబడతాను, 3వ పాదం మీద అర్ఘ్యాన్ని ఇవ్వడానికి సంధ్యావందనం చేసుకోవడానికి నాకు 3 పాదముల భూమి ఇవ్వు అని అడుగుతాడు. బలి అంటాడు, ఇంత నన్ను స్తోత్రం చేసి నా బలి చక్రవర్తి ఆస్థానానికి వచ్చి నీవు 3 పాదముల భూమిని అడుగుతావు కదా, ఇది నీకు ఇంకా చిన్నవాడివి. అహో బ్రాహ్మణదాయాత వచస్తే అవృద్ధ సమ్మత, వృద్ధ సమ్మతమైనటువంటి మాటలు. త్వంబాలో బాలిషమతి, నీవు బాలిషమతి, నీకు బుద్ధి లేదు, స్వార్థాన్ని నీవు తెలుసుకోలేవు, నన్ను ఇంతగా స్తోత్రం చేసి నా దగ్గర పాదత్రయ భూమిని అడగడం ఏమిటి అంటే దానికి భగవంతుడు అంటాడు, లోకంలో విషయములు చాలా ఉన్నాయి, అన్నిటినీ అడుగుతూ పోతే తర్వాత నీ రాజ్యమే కావాలి అనిపిస్తుంది, అది చాలదు అని సకల లోకాలు కావాలి అని అనిపిస్తాయి. అందువల్ల సప్తద్వీపాధిపత్యాన్ని వహించినా కూడా ఇంకా ఏదో కొత్తది కావాలి అనే మనిషికి అభిలాష ఉంటుంది తప్ప తగ్గదు. అందువల్ల యదృచ్ఛాలావతుష్టస్య, బ్రాహ్మణుడు యదృచ్ఛాలాభ ఎంత వస్తుందో దాని ద్వారా సంతోషంగా ఉండాలి తప్ప ఇంకా ఎక్కువ అడిగితే అతడి బ్రాహ్మ తేజస్సు తగ్గిపోతుంది. అందువల్ల నాకు 3 పాదముల భూమి చాలు. మధ్యలో శుక్రాచార్యుల వారు మాట్లాడతారు, హుషార్, అతడు అడిగినటువంటి భూమిని ఇవ్వద్దు, వచ్చినటువంటి వారెవరో కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నీకు ఈ రాజ్యం నుండి నిన్ను వెళ్ళగొట్టి మళ్ళీ స్వర్గాధిపత్యాన్ని ఇంద్రుడికి ఇవ్వడానికి వచ్చాడు. అందువల్ల త్రివిక్రమైరి ఇమాన్ లోకాన్ విశ్వకాయ ప్రమిష్యతి సర్వస్వం విష్ణవే దత్వా మూఢవర్తిష్యసే కథం, సర్వస్వాన్ని ఆ విష్ణువుకు సమర్పణ చేసి నువ్వు ఉంటావెలా
లేదు నేను మాట ఇచ్చాను అంటే మాట ఇవ్వచ్చు, కానీ అది మన వృత్తి ఛేదానికి ఇది అవుతే అటువంటి మాటను వెనక్కి తీసుకున్నా తప్పు లేదు. అందువల్ల నీవు ఇవ్వద్దు, ఏమైనా బ్రాహ్మణుడికి 3 పాదములు భూమి ఇవ్వద్దు అని శుక్రాచార్యులు తమ జ్ఞాన దృష్టితో చూసి చెబుతారు. సత్యం భగవత బలిరువాచ సత్యం భగవత ప్రోక్తం ధర్మోయం గృహమీదిన అర్థం కామం యశో వృత్తిం యోన బాధేత కరిచిత. తన వృత్తి ఛేదాన్ని చేసేటువంటి దాన్ని తాను ఎప్పటికీ తాను దాన్ని ఆహ్వానించకూడదు. అటువంటిది నువ్వు ఇప్పుడు ఇచ్చేస్తే నీకేం మిగులుతుంది, ఏమీ మిగలదు, ఇవ్వద్దు అని. కానీ వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని నువ్వే చెబుతూ ఉన్నావు, దానికంటే ఇంకా నాకు ఇంకేం కావాలి, నేను అవశ్యంగా ఇస్తాను అంటే నా మాటనే అతిక్రమించి నీవు ఇస్తావా? నీవు రాజ్యభ్రష్టుడివి కానీ గురువుల వారే శాపం ఇచ్చి, ఏ గురువుల అనుగ్రహంతో స్వర్గాధిపత్యాన్ని సంపాదించాడో అదే గురువులే శపిస్తారు. అయినా కూడా విచలితుడు కాకుండా తాను తన భార్య అయినటువంటి వింధ్యావళికి చెప్పి నీళ్లను తెప్పిస్తారు. తెప్పించి అతడి అడిగినట్టుగా తను చేతిలో నీళ్లు వేసుకొని కృష్ణార్పణం చెబుతారు. అది చూసి దేవాన దేవతలు సంతోషిస్తారు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది అని తెలిసి ఇవ్వడం చాలా గొప్పది. అది బలి చక్రవర్తి చేస్తాడు. తదా సురేంద్రం దివి దేవతాగణ గంధర్వ విద్యాధర సిద్ధచారణ తత్కర్మ సర్వే అభిగృణంత ఆర్యం. అతడి కర్మనందరూ కూడా ప్రశంసిస్తారు. తర్వాత భగవంతుడు తద్వామనం రూపమవర్ధతాద్భుతం హరేరనంతస్య గుణత్రయాత్మకం. భగవంతుడు తన ఒక పాదంతో సమగ్రమైనటువంటి భూమిని వ్యాపిస్తాడు. అర్థాత్ కింది అన్ని లోకాలు వ్యాపిస్తాయి. తర్వాత రెండవ పాదంతో కాయేవలిస్తస్య మహావిభూతే, తాను మరొక పాదంతో సకల పైలోకాలను కూడా భోఖం దిశోద్యోర్వివరపయోధయ తిర్యంగ దేవారుషయో యదాసన్ అన్నిటినీ వ్యాపిస్తాడు. అప్పుడు మూడవ పాదం పెట్టడానికి స్థలమే లేదు. 3 పాదాలను ఇస్తాను అని చెప్పేసి నువ్వు నన్ను ఇవ్వకుండా అలాగే ఉంటావా అని చెప్పేసి అడిగిన వెంటనే ఆలోచన, అసురులందరూ కూడా పలాయనం చేస్తారు కొంతమంది. అప్పుడు ఎక్కడ పెట్టాలి 3వ పాదాన్ని అంటే తన శిరస్సును చూపిస్తాడు. పత్యుర్నిగదితం శ్రుత్వా దైత్యదానవయూతపాహ రసం వివిశోరాజన్ విష్ణు పార్షద. తర్వాత తాను వాళ్ళందరూ యుద్ధానికి వస్తే భగవంతుడి నంద, సునంద, జయ, విజయ మొదలైనటువంటి వారందరూ కూడా యుద్ధానికి వచ్చి వాళ్ళందరినీ కూడా గరుత్మంతుడితో అందరూ కూడా యుద్ధంలో ఓడిపోతారు. తర్వాత బలిని స్వయం గరుత్మంతుడే బంధిస్తాడు. తర్వాత తంబద్ధం వారుణైః పాశై భగవానాహ వామనః నష్టశ్రియం స్థిరప్రజ్ఞం ఉదార యశసం నృప పదాని త్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాసుర ద్వాభ్యాం క్రాంతా మహీ సర్వ తృతీయముపకల్పయ. 3వ భూమిని ఇవ్వు, 3వ పాదాన్ని ఇవ్వు అంటే దానికి తను తన శిరస్సుని చూపిస్తాడు. చూపిస్తే తర్వాత భగవంతుడు బివేమినాహం నిరయాత్ పదచ్యుతో నపాశబంధ వ్యసనాత్ దురత్యయాత్. నేను దేనికి కూడా భయపడను స్వామి, ఒక్కదానికి దానం ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోతే దానివల్ల నాకు కలిగేటువంటి బాధ వేరేది లేదు అని చెప్పేసి తన శిరస్సును పెడతాడు. అప్పుడు అక్కడ పెడితే స్వయంగా ప్రహ్లాదరాజుల వారు పితామహ వస్తారు. ప్రహ్లాదరాజుల వారు విరోచన బలి చక్రవర్తి. ప్రహ్లాదరాజుల వారు వచ్చి వారు కూడా అనుగ్రహాన్ని చేస్తారు. అప్పుడు చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని నా మనవడికి చేస్తూ ఉన్నావు స్వామి అని భగవంతుడు అంటాడు. త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం వ్రతం త్వయైవాద్య తథైవ శోభనం. నీవే ఇచ్చేవాడవు నీవే, తీసుకునేవాడవు నీవే. స్వర్గాధిపత్యాన్ని ఇచ్చింది నువ్వే, తీసుకునేది కూడా నువ్వే. అందువల్ల అదంతా కూడా నీ అనుగ్రహం అని తీసుకుంటాను అని చెప్పేసి తర్వాత వింధ్యావళి వచ్చి చెబుతుంది. క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతం తే స్వామ్యం తు తత్ర కుధియోపర ఈశ కుర్యుః. ఇదంతా స్వామి నీ క్రీడాభూమి, ఇక్కడ అన్నీ కూడా నీవి. నేను దానమిస్తాను అని నా పతి చెప్పిందే తప్పు. చూడండి, పతి బంధితుడయ్యాడు, రాజ్యం పోయింది. ఆ సందర్భంలో ఈ అనుసంధానాన్ని వింధ్యావళి చేస్తుంది.
స్వామి ఇదంతా కూడా ముల్లోకాలను సృష్టించింది నీవు. ఇక్కడ సమగ్రం నీ పదార్థములు నీ అధీనము. దాన్ని మేము నీకు దానం ఇచ్చేటిదేమిటి? అయినా నా పతి నేను ఇస్తాను అని సంకల్పం చేశాడు కదా, అది తప్పు. అందువల్ల దానివల్ల ఏదైనా దోషం వచ్చి ఉంటే అతన్ని ఆ దోషాన్ని పరిహరించి అనుగ్రహం చేయమని తాను ప్రార్థన చేస్తుంది. భగవంతుడు అంటాడు, బ్రహ్మాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారు. ఇప్పుడు నేను పురంధరుడికి అవకాశాన్ని ఇచ్చాను కాబట్టి అతడే ఇంద్రుడు. తర్వాతి కల్పంలో అవశ్యంగా నేను ఇంద్ర పదవిలో నిన్నే కూర్చోబెడతాను. అప్పటి వరకు పాతాళంలో ఉండు అని చెప్పేసి ఎవరికీ లేనటువంటి అనుగ్రహాన్ని రక్షిష్యే సర్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం. నీ సమగ్ర పరివారాన్ని నేనే దగ్గరుండి రక్షిస్తాను. నీకు ఎప్పుడు కావాలంటే నీ ద్వారపాలకుడిగా ఉండి నేను సదా సన్నిహితం వీర తత్రమాం రక్షతే భవాన్. అక్కడ ఎప్పుడూ కూడా నా దర్శనం నీకు కలుగుతుంది బలిచక్రవర్తి అని భగవంతుడు అనుగ్రహించాడు. ఈ విధంగా సుతలంలో ఉండడానికి బలికి భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు. అది చూసి చాలా సంతోషం కలుగుతుంది ప్రహ్లాదరాజుల వారికి. తర్వాత హయగ్రీవాసురుడు వేదములను అపహారం చేస్తే మత్స్య రూపంతో భగవంతుడు దాన్ని తీసుకుని వస్తాడు. తర్వాత చాక్షుష మన్వంతరంలో మరొకసారి సత్యవ్రత అనేటువంటి రాజు తాను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు సంధ్యావందనానికి నదికి వెళతారు. అర్ఘ్యం ఇవ్వాలి అని తీసుకుంటే ఒక చిన్న చేప చేతిలో వస్తుంది నీళ్లలో. సరే అని నీళ్లలో వదిలిపెట్టేటప్పుడు వద్దొద్దు, నన్ను ఇక్కడ వదలొద్దు, నేను ఇక్కడే ఉంటే నన్ను పెద్ద చేపలు తినేస్తాయి, నన్ను సంరక్షణ చెయ్యి అని అడుగుతుంది మానవ భాషలో. ఆశ్చర్యం కలుగుతుంది. తన కమండలంలో వేసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే లోపల కమండలు పూర్తిగా, అది చిన్న చేప కమండలు పూర్తిగా నిండిపోతుంది. సరే అని దాన్ని పెద్ద పాత్రలో వేస్తాడు. అక్కడ మరుసటి రోజుకంతా అది చాలదు. పెద్ద నీళ్ల తొట్టె తీసుకొని తర్వాత పెద్ద సరోవరంలో వేస్తాడు. అక్కడ నిండిపోతుంది. ఎక్కడ వేస్తే అక్కడ. తర్వాత మళ్ళీ సముద్రానికి తీసుకుని వెళ్ళి వేసేటప్పుడు తను అంటుంది, సముద్రంలో వద్దు, నన్ను తినేస్తారు. ఎవరు నీవు? రోజు రోజు పెరుగుతూ ఉన్నావు, ఏంటి విశేషము అంటే భగవంతుడు అంటాడు, నేను సాక్షాత్ నారాయణుడిని మత్స్య రూపంతో వచ్చాను నిన్ను అనుగ్రహించడానికి. ఇప్పుడు ప్రళయం జరుగుతుంది. అందువల్ల ప్రళయంలో మళ్ళీ ప్రారంభంలో ఉత్పత్తి కావడానికి ఔషధాలను సప్తఋషులను అందరినీ ఒక నావలో కూర్చోబెట్టుకొని ఇవాల్టి నుండి 7వ రోజు రావాలి. ఆ నీళ్ళ చుట్టూ నీళ్లే ఉంటాయి. ఒక పెద్ద చేప వస్తుంది, నేనే వస్తాను. నా శృంగానికి ఒక తాడు కట్టి మీరు కూర్చోవాలి అందులో. ఆ ప్రళయం అంతా అయిన తర్వాత మళ్ళీ ఇది సాధారణ ప్రళయం, మహాప్రళయం కాదు. ఆ ప్రళయం అంతా అయిన తర్వాత మళ్ళీ భూమిని సృష్టి చేస్తాను. అప్పుడు నీవు రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పిన తర్వాత అదే విధంగా చేస్తాడు అని చెబుతూ అక్కడితో అష్టమ స్కందాన్ని సమాప్తి చేసి నవమ స్కంద ప్రారంభంలో ఇక్కడ సూర్యవంశ చంద్రవంశం యొక్క రాజుల కథలను అతి దీర్ఘంగా చెబుతారు. ఎంత సాధ్యమవుతుందో అంత మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. రాజు ప్రశ్నిస్తాడు, మన్వంతరాణి సర్వాణి తయోక్తాని శృతాని మే వీర్యాణి అనంత వీర్యస్య హరేస్తత్ర కృతాని చ. స్వామి, మీరు సకల మన్వంతరాలను, అక్కడ జరిగేటువంటి కథలను, భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి లీలలను అన్నిటినీ కూడా మీరు చెప్తూ వచ్చారు. చాలా సంతోషం. ఈ సత్యవ్రత రాజర్షినే తర్వాత తాను వైవస్వత మనువుగా అవతరిస్తాడు అన్నటువంటి దాన్ని చెప్పారు. ఆ విశేషాలు ఏమిటి చెప్పండి అని అడిగిన వెంటనే శుకాచార్యుల వారు, శ్రూయతాం మానవో వంశ సంక్షేపేణ పరంతప నశక్యతే విస్తరతో వక్తుం వర్షశతైరపి. ఈ మను వంశాలను చెప్పడం సంక్షేపంతో చెప్తేనే అధ్యాయాలయ ఒక పూర్తిగా ఒక స్కందమే దీని కొరకు నవమ స్కందాన్నే పెట్టారు అని పూర్తిగా చెప్పాలి అంటే 100 సంవత్సరాలైనా కూడా సరిపోదు, అంత విస్తారంగా వీరి యొక్కది ఇది ఉన్నది అని చెప్పేసి దాని గురించి చెబుతూ వెళతారు. భగవంతుడి నాభికమలం నుండి జన్మించినటువంటి బ్రహ్మ, దాని ద్వారా బ్రహ్మ మానసపుత్రుడిగా మరీచిముని, ఆ మరీచికి కశ్యప,
అతడికి దక్ష కుమారి అదితి యందు వివస్వాన్ అనేటువంటి సూర్యుడు జన్మించాడు. ఆ వివస్వాన్ ఆ సూర్యుడికి సంజ్ఞాదేవి యందు ఆ వైవస్వత తాను మనువుగా జన్మిస్తాడు. అతడే మనువు. అతడికి శ్రద్ధాదేవి యందు ఇక్ష్వాకు, నృగ, శర్యాతి, దిష్ట, దృష, కరుష, నరిష్యంత, పృషద్ర, నాభాగ, నభ అనేటువంటి 10 మంది జన్మిస్తారు. దీనికంటే ముందు అతడు సంతానం కావాలి అని చెప్పేసి పుత్రకామేష్టి యాగాన్ని చేస్తాడు. మైత్రావరుణ ఇష్టి అన్నటువంటి ఇష్టిని చేస్తాడు. మిత్ర మరియు వరుణ ఉభయ దేవతాకమైనటువంటి ఇష్టి. అక్కడ సంకల్పం చేసేటప్పుడు రాజుకు తెలియకుండా రాణి అంటుంది, నాకు అమ్మాయి కావాలి అని అంటుంది. పురోహితులు అలాగే ఆలోచన చేసి రాణి కోరిక మేరకు అమ్మాయి అని చెప్పి సంకల్పం చేస్తారు. కానీ రాజుకు మగ సంతానం కావాలి అని ఉంటుంది. కానీ తర్వాత అది వశిష్ఠుల వారికి తెలిసి భగవంతుడిని ప్రార్థన చేసి రాజు కోరిక అనుగుణంగా సుద్యుమ్న కుమారుడు పుడతాడు. సుద్యుమ్న అని నామకరణం చేస్తారు. తాను ఒకసారి వేటకై వెళ్ళి మేరు పర్వత సమీపంలో సుకుమారం అనేటువంటి ఒక వనాన్ని ప్రవేశిస్తాడు. అది శివపార్వతులు విహరించేటువంటి వనం. అది ఆ వనంలో ఒకసారి ఋషులు వెళితే తన ఏకాంతానికి భంగం కలిగింది అని పార్వతికి కోపం కలుగుతుంది. అప్పుడు రుద్రదేవుల వారు తప్ప వేరే ఏ పురుషులు ఇక్కడికి వచ్చినా వాళ్ళు స్త్రీలుగా మారిపోవాలి అన్నటువంటి ఒక శాపం ఇస్తారు. అదే వనానికి సుద్యుమ్నుడు వెళతాడు. వెళితే అప్పుడు తను అమ్మాయిగా మారిపోతాడు. అప్పుడు ఆ సుద్యుమ్నుడు స్త్రీగా మారుతాడు. ఆ మారినప్పుడు చంద్రకుమారుడైనటువంటి బుధుడు వచ్చి తాను అక్కడ ఆ సుద్యుమ్నుడిని అమ్మాయిని వివాహం చేసుకొని పురూరవస్ అనేటువంటి రాజును పురూరవస్ రాజు జన్మిస్తాడు. తర్వాత తను వెళ్ళి మళ్ళీ రుద్రదేవుల వారిని ప్రార్థన చేసుకుంటే వశిష్ఠుల వారు వెళ్ళి సరే అతడు పురుషుడిగాను ఉంటాడు స్త్రీగాను ఉంటాడు అని, 1 నెల పురుషుడు 1 నెల స్త్రీ అని ఈ విధంగా అవుతుంది. అది చూసి రాజుకు చాలా 1 నెల అంతా జనులకు కనిపిస్తాడు, ఇంకో నెల కనిపించడు. ఈ విధంగా జరుగుతుంది. వద్దు అని చెప్పేసి తాను రాజ్యాన్ని అప్పగించేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరొక కుమారుడి కథను చెబుతారు, పృషధ్ర అని. ఆ పృషధ్ర తాను వశిష్ఠుల వారు ఆదేశిస్తారు. రాజకుమారుడు వశిష్ఠుల వారు ఆదేశిస్తారు, గురువులు నా గోవులను సంరక్షించు అని. పాపం సంరక్షిస్తూ ఉన్నారు. రాత్రంతా కూడా చీకటిగా ఉన్నది. మధ్యలో ఒకసారి ఒక పులి గాండ్రిస్తుంది. ఆవులన్నీ భయపడతాయి. సరే ఆ పులి జాడ తెలుసుకుంటూ వెళ్ళి పులి అనుకొని కొట్టగా ఆ పులి చెవి మాత్రమే కత్తిరిస్తుంది. ఒక ఆవు చనిపోతుంది. అది చూసి వశిష్ఠుల వారు ఎంత ఘోరమైనటువంటి గోవధ రూపమైనటువంటి కార్యాన్ని చేశావు కాబట్టి నువ్వు రాజ్యానికి అనర్హుడవి అని చెప్పేసి శాపం ఇచ్చేస్తాడు. ఆ శాపాన్ని తీసుకుని తాను అలాగే వెళ్ళిపోతాడు. ఈ విధంగా వృషధ్రుడి కథ. తర్వాత కరుష అని చెప్పేసి వాళ్ళందరూ ఉత్తరాపథంలో రాజ్యాన్ని నిర్మిస్తారు. తర్వాత దృష్ట అని వారి కుమారులందరూ కూడా తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని పొందుతారు. తర్వాత ఈ విధంగా వారి వంశాలను చెబుతూ ఒక్కొక్కరి వంశంలో దిష్ట, అతడి వంశంలో హలందస, వసుప్రీతి, ప్రాంశు, ప్రమతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అవుతారు. తర్వాత అదే వంశంలోనే శర్యాతి అన్నటువంటి రాజు వస్తాడు. ఆ శర్యాతి తాను వేదములలో మహాదిట్ట. అంగిరస ఋషుల వారు సత్రాన్ని చేస్తూ ఉంటారు. సత్రాన్ని చేస్తూ ఉన్నప్పుడు సోమరసాన్ని వేసేటువంటి ద్వితీయ దినం కర్మ. అక్కడ వాళ్లకు ఏ మంత్రాలను చెప్పాలి అని కాస్త వెనక ముందు అవుతుంది. అప్పుడు ఇదే శర్యాతి వెళ్ళి చెబుతాడు. అది చూసి వాళ్ళకి చాలా సంతోషం కలిగి ఆ మునికి
అనుగ్రహాన్ని చేస్తారు. అతడికి ఒక కన్య సుకన్య అని. వాళ్ళందరూ కూడా ఒకసారి విహారానికే వెళతారు. అక్కడ దగ్గరలో చవన ఋషుల వారి ఆశ్రమం ఉంటుంది. ఆ అమ్మాయికి తెలియదు సుకన్యకు. వెళ్ళి ఒక పెద్ద పాము పుట్ట ఉంటుంది. అక్కడికి వెళ్ళి వల్మీకం ఏవో రెండు మెరుస్తున్నాయని అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న కాష్టాన్ని తీసుకొని తను ఆ రెండు మెరుస్తూ ఉన్నటువంటి వాడికి పొడి చేస్తుంది. అక్కడి నుంచి రక్తం కారుతుంది, భయం వేస్తుంది, వచ్చేస్తుంది. ఇంత జరుగుతుంది. అక్కడ అందరూ శ్వాసోచ్ఛ్వాసం అంతా కూడా నిరుద్ధమై అందరూ ఇబ్బంది పడుతూ ఉండగా రాజు తాను అడుగుతాడు, ఏం జరిగింది? ఎవరికి ఏం తెలియదు. అప్పుడు వాళ్ళందరూ ఆలోచన చేసి, మన వల్ల ఎవరో మహానుభావులకు అపరాధం జరిగింది, ఏమిటి? వెళ్ళి చూస్తే తాను చెబుతుంది, ఈ విధంగా నేను అక్కడ చేసి వచ్చాను అని సుకన్య చెబుతుంది. సరే అని వెళితే అక్కడ అదంతా తీస్తే చవన ఋషులు వారు తపస్సు పూర్తిగా బక్కచిక్కిపోయి కేవలం ఎముకలు మాత్రమే ఉంటాయి. ఆ అవస్థలో చూసి భయపడిపోతారు. అప్పుడు స్వామి క్షమించండి, తప్పైపోయింది అని కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే అప్పుడు సరే క్షమిస్తాను, ఆ అమ్మాయినిచ్చి వివాహం చేయమని అడుగుతారు. ఇప్పుడు లేదు అంటే రాజ్యమే నాశనం అవుతుంది వారి కోపాగ్నికి. ఇస్తే ఈ చిన్న అమ్మాయి అంత వృద్ధులతో ఎలా ఉంటుంది? సరే ఏమీ ఆలోచించలేదు, మా వల్ల తప్పయింది, ఋషుల వారు అడిగారు అని చెప్పేసి అమ్మాయిని చవన ఋషుల వారికి ఇచ్చి వివాహాన్ని కూడా చేసేస్తాడు రాజు. సరే అంతటితో అయిపోయింది. సుకన్యకు చెప్పి వెళతారు, పతి సేవ చేయాలమ్మా, అదే నీకు తారకం అని చెప్పి రాజ్యానికి వెళ్ళిపోతారు. అందరూ క్షేమంగానే వెళతారు. ఇక్కడ తాను అతి దీర్ఘంగా ఆ పతి సేవ చేస్తుంది. అది చూసి చాలా సంతోషం కలిగి అశ్విని దేవతలను రమ్మని చెబుతారు. అశ్విని దేవతలు వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వారు ఒక దివ్యమైనటువంటి సరోవరాన్ని నిర్మించి తమకు యవ్వన ప్రాప్తిని, తర్వాత వాళ్ళు సుఖంగా ఉండేట్టుగా అవ్వాలి అని. దానికి అశ్విని దేవతలు అంటారు, మేము తారుణ్యాన్ని ఇస్తాము, కానీ మాకు సోమరసంలో భాగం ఇవ్వాలి అని అడుగుతారు. అంతవరకు వారికి సోమరసంలో భాగం లేదు, ఆహుతి భాగం లేదు. అది వాళ్ళు ప్రార్థించగానే సరే అని ఇద్దరు పరస్పరం అంగీకరించుకొని తర్వాత వారు దివ్యమైనటువంటి స్ఫురద్రూపాన్ని తీసుకొని 16-18 సంవత్సరాల వయస్సున్న యువకుడిగా మారతారు చవన ఋషుల వారు. సుకన్య కూడా దివ్యమైనటువంటి రూపంతో వాళ్ళు అలాగే ఉంటారు. తర్వాత ఆ స్నానం చేసి రాగా ముగ్గురు చవన ఋషుల వలె కనిపిస్తారు. ఇద్దరు అశ్విని దేవతలు, తర్వాత చవన ఋషుల వారు. తన పతి ఎవరో తెలియదు. అప్పుడు తాను మళ్ళీ అశ్విని దేవతలకే ప్రార్థన చేసుకోగానే వాళ్ళు అనుగ్రహించి తమ నిజ రూపాన్ని చూపిస్తారు. చవన ఋషుల వారు తెలుస్తుంది. తర్వాత ఇద్దరు సుఖంగానే ఉంటారు. తర్వాత ఒకసారి ఒకసారి అమ్మాయిని చూసి వద్దాము అని వస్తే ఎవరో వేరే పురుషుడితో తన అమ్మాయి ఉన్నది. చాలా కోపం వస్తుంది, ఇంకేం శాపం ఇవ్వాలి. అప్పుడు అమ్మాయి తండ్రిని చూసి దూరం నుండి పరిగెత్తుకుంటూ వెళితే, నువ్వు నాతో మాట్లాడవద్దు, దూరం జరుగు అని ఒకే మాట అంటాడు తండ్రి. ఏమైంది అని. తర్వాత తండ్రి తప్పు తెలుసుకున్నాడు అని. కాదు, వారికిచ్చే నువ్వు వివాహం చేసింది, వారికే ఇలా అశ్విని దేవతలు అనుగ్రహించారు అన్న వెంటనే చాలా సంతోషిస్తారు. ఈ విధంగా తర్వాత వారు ఒక యాగాన్ని చేస్తారు. ఆ యాగంలోనే చవన ఋషుల వారు అశ్విని దేవతలకు స్వయంగా సోమరసాన్ని ఇచ్చేటప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని అడ్డు పెడతాడు, ఇవ్వద్దు అని. కానీ తమ తపశ్శక్తితో, అంటే చవన ఋషుల వారి యొక్క గొప్పతనాన్ని లోకానికి చూపించడానికి భగవంతుడే ఆ విధంగా చేస్తాడు. ఇంద్రుడికి కూడా తెలుసు. తర్వాత అదే ఆ వజ్రాయుధాన్ని అడ్డుగా పెట్టినా కూడా దాన్ని జయించి స్వయంగా చవన ఋషుల వారు ఆహుతిని ఇస్తారు. అశ్విని దేవతలకు కూడా ఆహుతి అన్నటువంటిది దొరుకుతుంది. ఇది వారి యొక్క కథ. తర్వాత వారి వంశంలో అనేక మంది రాజులు అవుతారు. అందులో రేవత అన్నటువంటి రాజు, అతడి కుమారుడు కకుద్మి. ఆ కకుద్మి ఆ పేరే విచిత్రం. ఒక ఎద్దు మీద గుండ్రంగా లావుగా ఉంటుంది వీప్ మీద. దానిపైన నిలబడి తాను యుద్ధాన్ని చేస్తాడు కాబట్టి దానికి కకుద్ అని పిలుస్తారు.
అందువల్ల అతడికి కకుద్మీని దేవతలకు సహాయం చేసి వస్తాడు. అతడి కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తెని ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి తాను ఆలోచన చేస్తాడు. చేసి సరే రేవతి ఎవరికి ఇవ్వాలి అని బ్రహ్మదేవుల వారిని అడిగి వస్తాను అని చెప్పేసి భూలోకం నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. అతడు కృతయుగపు రాజు. వెళ్తే అక్కడ దివ్యమైనటువంటి గానం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మదేవుల వారి సభలో భగవంతుడిని గానం చేస్తూ ఉన్నారు. అది వింటూ వాళ్ళు మైమరిచిపోతారు. తర్వాత గానం అంతా అయిన తర్వాత లేచిన తర్వాత అందరినీ విచారించుకుంటూ ఈ కకుద్మి యొక్క ఇది వంతు వస్తుంది. ఏం రాజా ఇలా వచ్చావు అంటే, మా అమ్మాయికి ఒక ఉత్తమమైనటువంటి వరుణ్ణి చెప్పండి అని. ఎవరున్నారు అంటే అందరినీ చెబుతారు. అంగవంగ కళింగ కాశ్మీర అని చెబితే వాళ్ళెవరు ఇప్పుడు లేరు, నరానయోగ్య గీతిక అని ఆచార్యుల వారు చెబుతారు. మానవులకు అయోగ్యమైనటువంటిది. దాన్ని ఎన్నో లక్షల సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పటికి ద్వాపర యుగాంత్యం వచ్చి ఉంటుంది. అందువల్ల కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపర యుగం చివరిలో వచ్చావు ఇప్పుడు నువ్వు. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటిది బలరాముడు. అతడికిచ్చి శ్రీకృష్ణుడి అన్న అతడికిచ్చి వివాహం చేయమని చెబితే ఆ రేవతిని ఇచ్చి వివాహం చేస్తారు. ఇది అక్కడ. తర్వాత వైవస్వతమను యొక్క మరొక కుమారుడు నాభాగ అని చెప్పేసి అతడు గురుకులంలో దివ్యమైనటువంటి నైష్టిక బ్రహ్మచర్యంతో తాను ఉండగానే తన సోదరులందరూ కూడా తన తండ్రికి అంటే వచ్చినటువంటి ఆ ఆస్తినంతా విభాగం చేసేసుకుంటారు. అతడికి ఏం దొరకదు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు అంగిరస ఋషుల వారు సత్రాన్ని చేస్తూ ఉంటారు. అక్కడ వారికి 6వ రోజు మంత్రాలు గుర్తుకు రావు. అందువల్ల నువ్వు వెళ్ళి అక్కడ వారికి సహాయాన్ని చేయి, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకో అని తండ్రి చెబుతాడు. సరే అని వెళ్ళి అదే విధంగా జరుగుతుంది, ఇస్తారు. వాళ్ళందరూ అప్పుడు అంటే అంతా రత్నాలు, ముత్యాలు, బంగారం ఇదే ప్రధానంగా పెట్టి హోమాన్ని చేసేవారు. అదంతా ఇస్తారు. ఇదంతా నువ్వే పట్టుకోవాలి, ఇంకేం తీసుకుని రావాలి. అప్పట్లో ఉత్తర దిక్కు నుండి ఒక బ్రాహ్మణుడు చాలా దివ్యమైనటువంటి తేజస్సుతో వచ్చి ఇదంతా నాది భాగం, నా భాగా, ఈ భాగం నాది, నీది కాదు అని చెప్పి పంపిస్తాడు. ఏం చేయాలి అర్థం కాదు. వెళ్ళి నీ తండ్రిని అడిగిరా అని చెబుతారు. సరే అని వెళతాడు. వెళితే ఈ విధంగా వచ్చాడు, ఈ రూపురేఖలన్నీ కూడా ఉన్నాయి అంటే సాక్షాత్తు యజ్ఞ నియామకుడు పరశురాముడు ఎలాగో యజ్ఞోచ్చిష్టానికి అధిపతి అయినటువంటి వాడు ఈ శంకరుడు అని చెప్పేసి తండ్రి గారు చెబుతారు. అందువల్ల వెళ్ళి వాళ్ళు చెప్పిన దాన్ని చెయ్యి అని. స్వామి రుద్రదేవుల వారు మీరు, మీకే ఇదంతా సమర్పితము అని చాలా సంతోషించి వారికి తత్వజ్ఞానాన్ని ఇచ్చి ఆ సంభారాలను కూడా ఇచ్చి పంపిస్తారు. ఇది నాభాగుడి యొక్క కథ. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి రాజుల కథలన్నీ కూడా చెబుతూ పడతారు. ఆ నాభాగ కుమారుడు అంబరీష మహారాజు. ఆ అంబరీష మహారాజు యొక్క కథ అంటే ముఖ్యంగా ఏకాదశి వ్రతం, దినత్రయాన్ని అత్యంత పరిశుద్ధంగా పరిపాలించినటువంటి మహారాజు. అందరూ పరిపాలించారు, ఇతడి దీంట్లో అది చాలా విశేషంగా. ఎంతగా అంటే పశుపక్షాదులు కూడా ఏమీ తినేది కాదట ఆ రోజున, ఏకాదశి రోజు. అంత నిష్ఠగా వారి రాజ్యంలోనే ఏకాదశి జరిగేది. అంబరీష మహారాజు తాను ఏకాదశి చేస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే అతడి భాగవతం చెబుతుంది చాలా అద్భుతంగా. వాసుదేవే భగవతి తద్భక్తేశ సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏనేదం లోష్టవస్మృతం. సర్వస్వం భగవన్మయమే, మిగిలిందంతా కూడా సంసారం అంటే అది అసారము అని కలిసినటువంటి వాడు. సవైమన కృష్ణ పదారవిందయోర్వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదిషు శృతించకాచ్యుత సత్కతోదయే. మనస్సెప్పుడు భగవంతుడి పాదారవిందములైందే పెట్టేవాడు. మాటలను ఏం మాట్లాడినా భగవంతుడి గుణకీర్తననే చేసేవాడు. తన చేతులు ఎప్పుడు కూడా భగవంతుడి మందిర మార్జన, దాన్ని శుభ్రం చేసేదానికే చేతులను వినియోగించేవాడు. వినేట్టయితే భగవంతుడి సత్కథలనే వినేవాడు. ఈ విధంగా పరమ భాగవతుడైనటువంటి వాడు అంబరీష చక్రవర్తి. తాను ఏకాదశిని చాలా శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నాడు. ఒకసారి సంవత్సరం పూర్తి అయిన తర్వాత దాన్ని సమాప్తి చేయాలి అని చెప్పేసి సంకల్పంగా పెట్టుకొని ప్రతిసారి చేసేవాడు.
వ్రతాంతే కార్తికే మాసి త్రిరాత్రం సముపోషితః స్నాతః కదాచిత్ కాళింద్యాం హరిం మధువనేర్చయేత్. తాను చేసి ద్వాదశి నాడు సకల బ్రాహ్మణులకు భోజనాలను ఏర్పాటు చేసి అందరి భోజనం తర్వాత తాను పాలన చేసేవాడు. ఈ విధంగా చాలా శ్రద్ధగా ఏకాదశి ఉపవాసాన్ని నియమాలను పరిపాలించేవాడు. ఇది చేస్తూ ఉండగా ఒకసారి ఆ దూర్వాసుల వారు వస్తారు. అందరి భోజనాలు అవుతూ ఉన్నాయి, దూర్వాసుల వారు వస్తారు. ఇంకేం తాను తీర్థాన్ని తీసుకోవాలి, ద్వాదశి అతిక్రమించకూడదు, తిథి అతిక్రమణ జరగకూడదు. అంతలోపల దూర్వాసుల వారు వచ్చారు కదా అని, సరే మీరు వచ్చే వరకు నేను ఆగుతాను, మీరు వెళ్ళి త్వరగా రండి అంటే వాళ్ళు శిష్య పరివారంతో వెళ్ళి అక్కడే ధ్యానంలో కూర్చోండిపోతారు. సమయం అతిక్రాంతం అవుతుంది. ఏం చెయ్యాలి? అప్పుడు సందేహం, బ్రాహ్మణ్ణు వదిలి భోజనానికి కూర్చుంటే అది అపరాధమే, లేదు అలాగే ఉండిపోతాను అంటే ద్వాదశి అతిక్రాంతం అవుతుంది. అప్పుడు ఆహురభక్షణం విప్రాహ శశితం నాశితం చేత, తీర్థ స్వీకారము అని లేకపోతే ఆచమనం, రెండింట్లో ఏదైనా సరే అది దోషం కాదు అని చెబుతారు. అందువల్ల అభక్షణ చేయండి అని, నీళ్లను ఆచమనం రూపంలో తీసుకోండి అని చెబుతారు. సరే అని వాళ్ళు అలా చేసి ఉంటారు. ఆ దూర్వాసుల వారు యమునా నది నుండి వచ్చే లోపల తెలుస్తుంది వీళ్ళు నన్ను వదిలిపెట్టి ఈ విధంగా చేశారు అని. సరే అని శాపం ఇచ్చేస్తాను అని చెప్పేసి, నన్ను వదిలిపెట్టి అతిథిని వదిలిపెట్టి నీవు ఇలా చేస్తావని చెప్పేసి అప్పటికప్పుడు ఒక ఘోరమైనటువంటి అగ్నిని నిర్మించి అతడి మీద వదిలిపెడతారు. అతడు ఇంకెవరు శరణు అని చెప్పేసి అతడి ఇంట్లో స్వయంగా భగవంతుడు సుదర్శన చక్రాన్ని ఉంచాడు. ఒక రూపంగా సుదర్శన చక్రం అతన్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఆ సుదర్శన చక్రానికి శరణు వెళతాడు. ఆ సుదర్శన చక్రం వస్తూ వస్తూ ఆ ఆ అగ్నిని నాశనం చేసేసి దుర్వాసుల వెంబడి పడుతుంది. దుర్వాసుల వారు ఉన్నదంతా వదిలిపెట్టుకుని పరిగెడతాడు. ఎక్కడికి వెళ్ళినా సుదర్శన చక్రం వెంట పడుతూనే ఉన్నది. సరే అని బ్రహ్మాది దేవతలకు దగ్గరికి వెళతాడు. దిశో నభక్షమాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాన్ దిరంగత సహా, అన్ని లోకాలకు వెళతాడు. బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళితే స్థానం మదీయం సహ విశ్వమేద క్రీడావసానే విపరార్థ సౌమ్య, ఈ నా స్థానం కూడా ఒక 100 సంవత్సరాలు మాత్రమే, తర్వాత దీన్ని భగవంతుడు నాశనం చేసేస్తాడు, నా చేతిలో లేదు. రుద్రదేవుల వారి దగ్గరికి వెళితే వాళ్ళు అలాగే అంటారు. సరే ఇంక వేరే దారి లేదు అని భగవంతుడి దగ్గరికి వెళితే భగవంతుడు అంటాడు, అహం భక్త పరాధీన హ్యస్వతంత్ర ఇవ ద్విజ, నేను దేవుడు స్వతంత్రుడే, సర్వస్వం చేసేది దేవుడే, సందేహమే లేదు. కానీ నేను భక్త పరాధీనుణ్ణి, భక్తులు ఏ విధంగా నన్ను ఆరాధిస్తారో అందువల్ల వెళ్ళి అతడి దగ్గరికే వెళ్ళు అని మళ్ళీ వెళ్ళి, అయ్యో నేను చేసింది తప్పు అని అంబరీష మహారాజు దగ్గర వెళ్ళి చెప్పితే, స్వామి నాదే అని చెప్పేసి పరస్పరంగా సౌహార్దంతో ఉంటారు. అప్పటికి సంవత్సరం గడిచిపోతుంది. అప్పటి వరకు అలాగే ఉంటాడు. తర్వాత మళ్ళీ ద్వాదశినే వచ్చి ఉంటుంది. ఇప్పుడు త్వరగానే వస్తాను అని అలా మునక వేసి వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ భక్షభోజ్యాలను చేసి దుర్వాసుల వారితో తాను కూడా పాలన చేస్తాడు. ఈ విధంగా భగవంతుడు అంబరీష మహారాజును అనుగ్రహించాడు అని చెప్పేసి, ఇది అంబరీష మహారాజు యొక్క చరిత్ర. తర్వాత విరూప కేతుమాన్ శంభు అని చెప్పేసి, తర్వాత వైవస్వతమను తాను ఒకసారి ఇక్ష్వాకు శుభతో మనోహం అని చెప్పేసి తుమ్ముతాడు. తుమ్మినప్పుడు అక్కడి నుండి జన్మించారు ఇక్ష్వాకు అని. అతడికి 100 మంది కుమారులు, వికుక్షి, నిమి, గండక, అందులో వారు ముఖ్యస్థులు. ఒకసారి తాను వశిష్ఠుల వారి శాపానికి గురి అవుతాడు వికుక్షి. ఈ విధంగా అతడి కథ ఉన్నది. తర్వాత శశాద అని చెప్పేసి, తాను ఒక శశ అంటే కుందేలు, దాని మాంసాన్ని తింటాడు, అందువల్ల శశాద అన్నటువంటి పేరు వస్తుంది అని. ఈ విధంగా అనేక రాజుల కథలన్నిటినీ కూడా చెబుతారు. పురంజయ వంశము, అక్కడ కువలయాశ్వ అని చెప్పేసి
ఉదంకముని సంతోషం కొరకు అతడు 21,000 మంది కుమారులతో దుందు అనేటువంటి అసురుడితో యుద్ధాన్ని చేసి అతన్ని సంహారం చేసి దుందుమార అన్నటువంటి పేరును సంపాదిస్తాడు. తర్వాత అతడి వంశంలోనే దృఢాశ్వ కుమారుడు యువనాశ్వ అని చెప్పేసి ఆ యువనాశ్వకుడికి వివాహం అవుతుంది. 100 మంది భార్యలున్నా కూడా సంతానం కలగదు. అందువల్ల సంతానం కొరకు తాము ప్రార్థించగా అప్పుడు వశిష్ఠుల వారు యాగాన్ని చేస్తారు. యాగాన్ని చేస్తే ఆ యాగంలో చాలా రోజుల వరకు యాగం జరుగుతూ ఉన్నది. రాత్రి రాజు పడుకున్నప్పుడు విపరీతంగా దాహం వేస్తుంది. అక్కడ అభిమంత్రించి పెట్టింటారు నీళ్లు. ఆ నీళ్లను రాణి తాగాలి, కానీ రాజు తాగేస్తాడు. ఇది ఇంకా విచిత్రం. రాజు తాగుతాడు. అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఉదయం వచ్చి చూస్తారు, అక్కడ నీళ్లే లేవు. అందరూ ఒకరినొకరు అడగగా రాత్రి రాజు వచ్చి నేనే తాగాను దాన్ని. అయ్యో నువ్వెందుకు తాగావు? రాణి తాగాలి. ఇప్పుడు ఏమవుతుంది? నీ అందే కుమారుడు నీ గర్భంలోనే పెరిగి అక్కడి నుండే నీవే ప్రసవిస్తావు. ఇది ఇంకా విచిత్రం. అక్కడ గర్భ సంచి నిర్మాణం అవ్వాలి. స్త్రీ దేహంలో ఉన్నట్టుగా అక్కడంతా నిర్మాణమై అక్కడి నుండి ఆ గర్భం పెరిగి అక్కడి నుండే తాను ప్రసవిస్తాడు. మళ్ళీ తన మామూలు రూపమే అతడికి వశిష్ఠుల వారి అనుగ్రహంతో వస్తుంది. ఆ పుట్టినటువంటి కుమారుడికి పాలివ్వాలి. ఎవరివ్వాలి? అప్పుడు దేవేంద్రుడే వచ్చి తన బొటన వేలును నోట్లో పెట్టి అమృతాన్ని తాగిస్తాడు. అతడే యౌవనాశ్వ మాంధాతరాజు అని. ఈ విధంగా మాంధాతరాజు వీళ్ళందరూ కూడా సప్తద్వీప వసుమతిని పరిపాలించినటువంటి మహానుభావులైనటువంటి రాజులు. ఆ మాంధాతరాజుకు త్రసదస్యు అని చెప్పేసి వారి వంశంలో పురుకుత్స, అంబరీష, ముచ్చుకుంద అని చెప్పేసి ఈ విధంగా ఆ తర్వాత అతడికి 50 మంది కన్యలు. వారిని ఒకసారి సౌభర ఋషుల వారు వచ్చి వారిని నాకు వివాహం కావాలి, నేను అమ్మాయిని వివాహం చేసుకోవాలి, అందువల్ల ఒక అమ్మాయి కావాలి అంటే ఎవరిని ఇవ్వాలి? ఆ సౌభర ఋషుల వారు చాలా వృద్ధాప్యంలో ఉంటారు. ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే లోపల ఉన్నారు, ఎవరు మిమ్మల్ని వివాహం చేసుకుంటానంటే వారికి ఇచ్చి వివాహం చేస్తాను అని రాజు చెబుతాడు. కానీ అంత వృద్ధాప్యంతో ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తారు. చాలా దివ్యమైనటువంటి రూపాన్ని తీసుకుని వెళితే 50 మంది వెంటపడి మేమందరూ వివాహం చేసుకుంటాము అని రాజు దగ్గరికి వచ్చి చెబుతారు. సరే అని రాజు వివాహం చేస్తారు. 50 రూపాయలను తీసుకుని వాళ్ళు ఆ 50 మందితో ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే సౌభర ఋషుల వారు తాము ఒక నదీ తీరంలో సంధ్యావందనం చేస్తూ ఉన్నప్పుడు మిథునద్వయం అవి చేపలు 2 జలక్రీడలో ఆసక్తమై ఉంటాయి. అది చూసి వారికి కూడా కోరిక కలుగుతుంది. అలా ఎలా కలిగింది అనంటే వారు తమ ప్రారబ్ధాన్ని ఆలోచన చేస్తారు. దివ్య దృష్టితో ప్రారబ్ధాన్ని ఆలోచన చేస్తే 50 జన్మల వరకు వారు భోగించవలసినటువంటి ప్రారబ్ధం చాలా ఉంటుంది. అందువల్ల ఆ 50 జన్మలను ఒకే జన్మలోనే తీర్చేసుకోవాలి అని చెప్పేసి 50 రూపాయలతో వారు తమ సామర్థ్యంతో ఆ విధంగా చేసి వారు 50 జన్మల ప్రారబ్ధాన్ని పూర్తి చేసేసుకుంటారు. తర్వాత ఈ విధంగా వారి యొక్క చరిత్ర. తర్వాత అదే వంశంలోనే త్రిశంకు వస్తారు. ఆ త్రిశంకు తాను సదేహంగానే స్వర్గానికి వెళ్ళాలి అని చాలా ప్రయత్నం చేస్తాడు. అది అవ్వనటువంటి పని అని వశిష్ఠుల వారు తిడతారు. తర్వాత విశ్వామిత్రుల వారి దగ్గరికి వచ్చి తాను ఆ సాంకల్పిక స్వర్గాన్ని సరి చేసుకొని అక్కడికి వెళతాడు. అతడి కుమారుడు హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడి కుమారుడు రోహితాశ్వ అని చెప్పేసి హరిశ్చంద్రుడే తన కుమారుణ్ణి ఇచ్చి నేను ఈ ఇష్టిని చేస్తాను అని అంటాడు. అది చేయకపోతే అతడికి అబద్ధమే చెబుతాడు హరిశ్చంద్రుడు. తరువాత తాను సత్యాన్ని ప్రధానంగా తీసుకుని సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు.
రోహితాశ్వ అన్నటువంటి కుమారుడు. ఈ కథ అంతా కూడా ఇదే ఇక్కడ ఇక్కడ వస్తుంది. ఇదే కాస్త మహాభారతంలో కూడా ఇదే కథనే వస్తుంది. తర్వాత ఆ ఇష్టిని చెయ్యాలి. సరే, తన కుమారుణ్ణి అయితే బలి ఇవ్వలేడు హరిశ్చంద్రుడు. చూస్తే ఒక బ్రాహ్మణుడు, ముగ్గురు కుమారులు, పెద్దవాడిని తండ్రి తీసేసుకుంటాడు, చిన్నవాడిని తల్లి తీసేసుకుంటుంది. మధ్యలో ఉన్నటువంటి వాడు శునశ్శేపుడు. ఆ శునశ్శేపుడిని ఇచ్చేస్తారు. సరే అని వచ్చేటప్పుడు అతడికి మేనమామ విశ్వామిత్రుల వారు అవుతారు. వారు ఎందుకు వెళుతూ ఉన్నామంటే ఇలా ఇచ్చేశారు అంటే, మహాతత్వజ్ఞాని శునశ్శేపుడు అతన్ని పిలిచి వరుణ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ వరుణ మంత్రంతో వరుణ్ణి సాక్షాత్కరించుకొని బలి లేకుండా, తన సంహారం లేకుండా బతికి బయట వస్తాడు. ఈ విధంగా అతడి యొక్క చరిత్ర ఉన్నది. తర్వాత విశ్వామిత్రుల వారి అనుగ్రహంతో మోక్ష మార్గాన్ని ఎంచుకుంటాడు శునశ్శేపుడు అని చెప్పేసి అతి దీర్ఘమైనటువంటి కథలు. తర్వాత రోహితాశ్వుడి వంశంలో బాహుక అని అతడు శత్రువుల ద్వారా ఓడిపోయి మరణాన్ని పొందుతాడు. అప్పుడు రాణి సహగమనానికి వెళితే అప్పుడు ఆమె గర్భవతి ఉన్నది అని చెప్పేసి ఔర్వమునుల వారు తెలుసుకొని నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆమెను రక్షణ చేస్తారు. ఆమెకు సవతులందరూ కూడా విషాన్ని ఇస్తారు. అది తెలియకుండా తింటుంది. ఆ లోపల ఉన్న బిడ్డ కూడా ఆ విషాన్ని తింటుంది. కానీ అది అలాగే ఆ ఔర్వరుషుల వారి తపప్రభావంతో అలాగే జన్మించి వస్తాడు. గర సహితంగా జన్మించాడు కాబట్టి అతడు సగరుడు అని అయ్యాడు. ఇదే సగరుడికే 60,000 మంది కుమారులు ఒక భార్య ఎందు, మరొక భార్య ఎందు అంశుమాన్ అన్నటువంటి ఒక కుమారుడు. తర్వాత అతడు అశ్వమేధ యాగాలను చేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించేస్తాడు. తర్వాత అది మళ్ళీ చివరిలో దొరుకుతుంది. అర్థాత్ దాన్ని పాతాళంలో తీసుకువెళ్ళి కడతాడు. అప్పుడు ఆ సగర కుమారులందరూ కూడా వెళ్ళి కపిల ఋషుల వారి దగ్గర భస్మీభూతులవుతారు. తర్వాత ఏం చేయాలి అని తెలియదు, గంగను రప్పించాలి అని చెప్పేసి దాని కొరకు 3 వంశాలు ప్రత్యేకంగా ప్రయత్నం చేసి అది చివరిలో అంశుమాన్ ప్రయత్నం చేస్తాడు. అది సాధ్యపడదు. దిలీపుడు ప్రయత్నం చేస్తాడు, అప్పుడు కూడా సాధ్యపడదు. చివరికి భగీరథుడు వచ్చి గంగను తెప్పిస్తాడు. ఆ భగీరథుడి వంశంలో ఋతుపర్ణ అన్నటువంటి రాజు అవుతాడు. అతడు నళమహారాజు యొక్క మిత్రుడు. ఆ నళమహారాజుకి జూద విద్యను నేర్పించినటువంటి వాడు. అందువల్లనే ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం అని మనం కలిని నిగ్రహం చేసుకునేటప్పుడు దీన్ని చెబుతాం. ఈ విధంగా ఆ వంశంలో ఋతుపర్ణకు పుత్ర సర్వకామ, అతడి పుత్రుడు సుదాస, సుదాస పుత్రుడు సౌదాస, మదయంతిపతి అని కూడా పిలుస్తారు. అతడి కుమారుడు మిత్ర సహా కల్మాషపాద అని చెప్పేసి ఈ విధంగా వారి వంశం ఉన్నది. అక్కడ కూడా అనేక విధమైనటువంటి వారి వంశాన్ని వర్ణన చేస్తారు. తర్వాత ఖట్వాంగ్ అనేటువంటి రాజు, అదే వంశంలోనే అజా దశరథ. తర్వాత ఆ దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ విధంగా చెప్పి ఇదంతా కూడా త్రేతాయుగం, కృతయుగంలో వచ్చినటువంటి సూర్యవంశపు యొక్క చక్రవర్తుల యొక్క కథలు అని సూర్యవంశాన్ని వర్ణన చేసి అదేవిధంగా చంద్రవంశాన్ని వర్ణన చేస్తారు. శ్రీరాముడి చరిత్రను కూడా చెబుతారు. అనేక యజ్ఞయాగాదులన్నింటినీ కూడా చేసి భగవంతుడు చివరిలో తాను లోకరక్షకుడై రావణాసురుణ్ణి సంహారం చేసి తర్వాత భరతుడిని యువరాజుగా పెట్టుకొని తర్వాత లవకుశులకు రాజ్యాన్ని అప్పగించి భగవంతుడు తాను స్వయంగా మోక్షానికి వెళతాడు. ఆ కుషుడి వంశంలో హిరణ్యనాభ అన్నటువంటి యోగ శాస్త్రోపదేశకులందరూ కూడా వస్తారు. ఈ విధంగా వారి యొక్క వంశాన్ని చెప్పి తర్వాత నిమిరాజ, ఆ నిమిరాజు ద్వారా ఇక్ష్వాకు కుమారుడు నిమిరాజ. అతడు ఒక సత్రాన్ని ఆరంభించి ఉంటాడు. అక్కడ
వశిష్ఠుల వారిని ఈ యాగానికి మీరు వచ్చి యాగాన్ని పూర్తి చేయాలి అని ప్రార్థన చేస్తాడు. చేస్తే అప్పుడు స్వయంగా ఆ వశిష్ఠుల వారు అంటారు, దేవేంద్రుడు నన్ను ఒక యాగానికి పిలిచాడు, అందువల్ల నేను అక్కడికి వెళ్ళి దాన్ని సమాప్తి చేసుకుని నేను వస్తాను, అంతవరకు ఉండు అని చెబుతాడు. నిమి తాను ఆగను, నేను చేసేస్తాను అని చెప్పేసి చేసేస్తాడు. అప్పుడు వశిష్ఠుల వారు నీ శరీరం పడిపోని శాపం ఇస్తారు. నిరపరాధికి నాకు శాపం ఇచ్చారు అని చెప్పేసి తను కూడా శాపం ఇవ్వడానికి వెళతాడు. తర్వాత దేవతలందరూ ప్రార్థన చేసి నిమిని బ్రతికించమని ప్రార్థన చేయగా వశిష్ఠుల వారు సరే అని చెప్పేసి అదే విధంగా తథాస్తు అని చెప్పేసి వాడిని మళ్ళీ బ్రతికిస్తారు నిమి చక్రవర్తి. ఇది జరుగుతుంది. తర్వాత అతడు అందరి కళ్ళల్లో ఉంటాను అని చెప్పేసి చెబుతాడు. సూక్ష్మ శరీరాన్ని దేవతలు ఇస్తారు, అందరి కళ్ళల్లో ఉంటాడు. ఉన్నందువల్ల అతడికి అందువల్లనే ఆ రెప్ప వాల్చి తీయడం నిమేషము అని దానికి పేరు వస్తుంది. ఆ నిమికి సంతానం లేదు. ఆ శరీరాన్ని మధించినప్పుడు అక్కడి నుండి వచ్చాడు జనక అని. వాళ్ళందరూ విదేహ పట్టణంలో ఉంటారు కాబట్టి విదేహులు జనకులు అని వారికి పేరు వస్తుంది. ఇదే వంశంలోనే కూడా సీతాదేవి జన్మిస్తుంది. వీళ్ళందరూ కూడా మహాబ్రహ్మజ్ఞానులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇదే జనక వంశంలోనే జనక రాజుల దగ్గరలోనే ఉపనిషత్తుల్లో వీరి యొక్క దివ్యమైనటువంటి యాజ్ఞవల్క్య గార్గి సంవాదం అంతా కూడా ఇదే జనక మహారాజు యొక్క ఆస్థానంలోనే జరుగుతుంది. తర్వాత భగవంతుడి నాభికవలం నుండి బ్రహ్మదేవుల వారు అత్రిముని, అత్రి ద్వారా చంద్రుడి ద్వారా బుధుడి ద్వారా పురూరవస్సు అన్నటువంటి దాన్ని మనం విన్నాము. ఆ పురూరవస్సు ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యం అంటే స్వయంగా దేవలోకం నుండి ఊర్వశి వచ్చి అతడితో ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి రూపం పురూరవస్సు యొక్క రూపం. కొన్ని రోజులు తనకు శాపం ఉంటుంది, అందువల్ల భూమి మీద ఉండాలి. పురూరవస్సు జతగా ఉంటుంది, కానీ తాను 3 షరతులను వేస్తుంది. ఏమని అంటే ఏకాంత సమయం వదిలిపెడితే వేరే సమయంలో నేను నిన్ను వివస్త్రుడిగా చూడకూడదు. అదే విధంగా అలా వివస్త్రుడిగా చూస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. నేను రోజు నేతిని మాత్రమే తింటాను, నెయ్యి తప్ప వేరే తినను అని చెప్పేసి కొన్ని నిర్బంధాలను వేస్తుంది. సరే అని తాను అలాగే ఉంటాడు. ఒకసారి ఇక తనకు శాప విమోచనం కలుగుతూ ఉన్నది. శాప ప్రారంధం ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఉన్నది. తర్వాత తాను వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేటువంటి సందర్భంలోనే ఊర్వశి తాను దేవలోకం నుండే వస్తారు. వచ్చి ఆమెకు దగ్గర 2 మేకలు ఉంటాయి. వాటిని అపహరించుకుని వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో అలాగే వెళతాడు. అప్పుడు ఉన్నట్టుండి అతడి మీద వెలుగు పడుతుంది. అప్పుడు అతడు వివస్త్రుడిగా ఉంటాడు. సరే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెబుతుంది ఊర్వశి. వెళ్ళొద్దు అని ఆమె మీద విపరీతమైనటువంటి మోహం ఉంటుంది. తర్వాత తను అక్కడి నుండి వెళ్ళిపోతూ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నేను వస్తాను, ఇది దేవతా నియమం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఋగ్వేదంలో వర్ణించబడ్డటువంటిది. అటువంటి దివ్యమైనటువంటి పురూరవస్సు స్వయం గంధర్వులను మించినటువంటి అతడి యొక్క దేహకాంతి అంతా కూడా ఉంటుంది. అటువంటి పురూరవస్సు, ఆ పురూరవస్సు వంశంలోనే అతడే చంద్రవంశానికి మూలమైనటువంటి రాజు. ఆ పురూరవస్ కుమారుడు శృతాయువు అని. అక్కడ జన్ను మహారాజు గంగాజలాన్ని అంతా కూడా తాను స్వీకరించేస్తాడు. తర్వాత ప్రార్థన చేయగా తన కుడి చెవి నుండి వదిలిపెడతాడు. అందువల్లనే కుడి చెవిలో గంగా సన్నిధానం ఉంటుంది అని. ఆచమనం చేయమని నీళ్లు లేనప్పుడు కుడి చెవిని ముట్టుకున్నా కూడాను
అది ఆశవన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి చెబుతారు. అతడి వంశంలోనే తర్వాత ఇంద్రుడు గాధిగా అవతరిస్తాడు. ఆ అది ఒక విశిష్టమైనటువంటి కథ. ఆ గాధి సత్యవతి తన కుమార్తెను రుచికమునికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసినప్పుడు రుచిక ఋషుల వారు 2 హవిస్సులను తయారు చేస్తారు. ఒకటి తన భార్యకు, ఇంకొకటి తన అత్తగారికి. కానీ ఆ ఈ గాధి భార్య అర్థాత్ అమ్మాయి తల్లి తనేం చేస్తుంది అంటే, ఏదో అల్లుడు గారికి భార్య మీద ప్రేమ ఎక్కువ, ఒక 2 మంత్రాలు ఎక్కువగా చదివింటారు ఆమెకు సిద్ధం చేసినటువంటి అన్నంలో అని, దాన్ని తాను కుమార్తె తినవలసింది తల్లి తింటుంది, తల్లి తినే దాన్ని కుమార్తె తింటుంది. అది చూసి వారికి రుచికమునికి చాలా కోపం వస్తుంది. ఎందువల్ల అంటే, నీకు మేము బ్రాహ్మణులం, ఉత్తమమైనటువంటి తపస్సంపన్నుడైనటువంటి వ్యక్తి కావాలి అని నేను తపస్సు చేస్తే దాన్ని నీ తల్లికి ఇచ్చావు. వాళ్ళు క్షత్రియులు, అతి ఘోరమైనటువంటి పరాక్రమం. కరెంటు పోయింది, ఒక్క 2 నిమిషాలు వస్తే చెబుతాను, లేకపోతే ఇక్కడితో సమాప్తి చేయవలసి ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు వీలైతే మళ్ళీ స్టార్ట్ అవుతాను, లేదు అంటే లేదు. హరే నమః. కరెంటు పోయింది, అందువల్ల ఇవాల్టి ప్రవచనాన్ని ఇక్కడితో సమాప్తి చేసేస్తాను. మళ్ళీ రేపటి రోజున ఉంటుంది. రేపటి రోజున కాస్త ఎక్కువ సమయం చెప్పేసి రేపు పూర్తిగా సమాప్తి చేయాలి అని. రేపు కుదరకపోతే ఎల్లుండి కూడా కొంచెం ఉంటుంది. మొత్తం 15 రోజులు చెప్పవచ్చు భాగవతాన్ని, కానీ నిన్నటితో అయిపోవాలి. మధ్యలో ఒక రోజు నాకు ఆరోగ్యం సరిగా లేక చెప్పలేదు. అందువల్ల ఇవాళ ఇంకా ఎక్కువ చెప్పాలి. 9వ స్కందం అయిపోయి 10వ స్కందంలో ప్రవేశించాలి, కానీ కరెంటు విఘ్నం కలిగించింది. అందువల్ల